పేరండి? టి దుర్గా ప్రసాద్. దుర్గా ప్రసాద్ గారు. ఇప్పుడు రీసెంట్‌గా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి సంబంధించి ఆటల పోటీలు పెట్టారండి. కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ పెట్టారు కదండీ! ఎలా ఉందండి అవి పెట్టడం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకి పెట్టడం వల్ల? అది బాగుంది కదండి. వాళ్ళకి కూడా కొంత ఆట విడుపు, కాస్త ఎంటర్టైన్మెంట్, అంటే ఒక రిలాక్సేషన్ ఉంటుంది వాళ్ళకి. సో అది మంచి కార్యక్రమే. మంచి కార్యక్రమం. బానే జరిగిందని చూసారు కదా వీడియోస్ అని. యూట్యూబ్ లో చూశాను, బట్ బాగున్నాయి. అంటే ఎమ్మెల్యేలు కూడా పౌరాణిక డ్రామాలు వేయడం ఇవన్నీ. బట్ ఎంకరేజ్మెంట్ అంటే అది మంచి పద్ధతే అది. అది అంటే గతంలో అసెంబ్లీ సెషన్స్ చూసారు మీరు. ఇప్పుడు అసెంబ్లీ సెషన్ చూస్తున్నారు. రెండిట్లకి తేడా ఏం గమనించారండి? గతంలో అసెంబ్లీలు ఎలా జరిగి ఇప్పుడు ఎలా జరుగుతుంది? అసెంబ్లీ సెషన్స్ బాగానే జరుగుతున్నాయి. కాకపోతే పాత ప్రభుత్వం కూడా వాళ్ళు పట్టు విడుపు అంటే మాకు ఇది ఇవ్వాలి, హోదా ఇవ్వాలి అనేది కనుక మామూలుగా వచ్చి అటెండ్ అవుతూ ఉంటే అది ఇంకా కొంచెం బాగుండేది. వాళ్ళు అటెండ్ అవ్వట్లేదు. ఎలా ఉందండి 9 నెలల పాలన చూసాక చంద్రబాబు పరిపాలన చూస్తే ఏమనిపిస్తుంది? పాలన అయితే అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ మిగతా విషయాలు కూడా అంతా బాగుందండి. నా ఒపీనియన్ ప్రకారం బాగుంది. రోడ్లు ఎలా ఉండండి ముఖ్యంగా? రోడ్లు కూడా అంతకుముందు మేము చాలా చోట్ల ప్యాచ్ వర్క్లు కూడా లేకుండా చూసేవాళ్ళం, బాగా ఇబ్బందులు పడేవాళ్ళం. సో ఇప్పుడు మీ చాలా చోట్ల ప్యాచ్ వర్క్లు వేస్తా ఉన్నారు. పెద్ద పెద్ద రోడ్లు అంటే అవన్నీ ఇంకా మేము గమనించలేదు, బట్ చాలా చోట్ల ప్యాచ్ వర్క్లు వేస్తూ చేస్తా ఉన్నారు. గతంలో గత గవర్నమెంట్ పట్టించుకోలేదండి రోడ్ల విషయంలో? పట్టించుకోలేని వాళ్ళు వేయలేదంటే వాళ్ళు పట్టించుకున్నట్టేగా లెక్క. ఇప్పుడు వేసుంటే జనాలు ఏమి వాళ్ళని ఇది చెప్పేవాళ్ళు కదా, అక్కడ బాగానే వేశారు, ఇక్కడ బాగానే వేశారని. ఇప్పుడైతే వేస్తున్నారు. వేస్తున్నారు, బాగానే వేస్తున్నారు. డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది అంటారు? ఈ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేస్తాడా ఆంధ్రాని? డెవలప్మెంట్ ఆయన ఒక్కడి చేతిలో కాదు కదండి, ఓవరాల్ గా కంపెనీస్ రావాలి అన్ని. అప్పుడు గవర్నమెంట్ తోడ్పాటు ఉండాలి కదా. వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు బాగానే నా లెక్క ప్రకారం. అంటే గతంలో రియల్ ఎస్టేట్ ఆంధ్రాలో ఎక్కడా లేదు, రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది, తెలంగాణ హైదరాబాద్ వెళ్ళిపోయారు రియల్టర్స్ అంతా కూడా అనేవాళ్ళు కదా. అట్లాంటివన్నీ చాలా మార్పులు జరిగినాయండి. అవన్నీ నిదానంగా మళ్ళీ ఎక్కడ ప్లేస్లో అక్కడ మన ఆంధ్రాలో వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడికి మళ్ళీ రికవరీ అవుతారనేది మా ఉద్దేశం. అంటే అమరావతి ఎలా ఉందండి? స్టూడెంట్స్ అదర్ స్టేట్స్ వెళ్ళిపోయారు. సో ఇవాళ మళ్ళీ వాళ్ళు వెళ్లకుండా ఇక్కడే రావడానికి అవకాశం, ఇక్కడే చదువుకోవడానికి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. సో ఇక్కడే ఉంటారు ఫ్యూచర్లో. మళ్ళీ ఇప్పుడు కొత్తగా చదవాలనుకునే వాళ్ళు అదర్ స్టేట్స్ వెళ్లకుండా ఇక్కడే చదువుకోవడానికి ఆస్కారం అయితే పెరుగుతుంది. అమరావతి ఎలా ఉందండి? గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చిందా? మార్పులు జరుగుతున్నాయి. యూట్యూబ్ లో చూస్తాం మేము, మార్పులు అయితే జరుగుతూ ఉన్నాయి. అది గత 5 ఏళ్ళు పాలన చూసారు, ఇప్పుడు 9 నెలల ఈ పాలన చూస్తుంటే ఏది ఎలా అనిపిస్తుంది? తేడా ఏంటి? ఈ పాలన మార్పు అయితే వాళ్ళకి వీళ్ళకి మార్పు అయితే ఉంది. సో ఇది బెటర్ అని అనుకుంటున్నాం మేము. గత పాలన కన్నా ఈ పాలన బెటర్ అని అనుకుంటున్నాం. ఎందుకంటే పథకాలు ఒక్కటే కాదు కదా, అభివృద్ధి కూడా మెయిన్ కదా. సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి కూడా మెయిన్. సంక్షేమం కొంతమందికి వస్తుంది, కొంతమంది రాకపోవచ్చు, కానీ అభివృద్ధి అనేది అందరికీ సంబంధించిన విషయం. సో ఇది బెటర్ గవర్నమెంట్ అని మేము అనుకుంటున్నాం. లోకేష్ వర్కింగ్ ఎలా ఉందండి? ఐటీ మినిస్టర్గా అండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా చాలా డెవలప్ అయ్యారు నాకు తెలిసి. ఎందుకంటే ఆయన యోగాళం పాదయాత్ర తోటి బాగా మెచ్యూర్ అయ్యారు, మంచి నాయకుడిగా ఎదిగారు నాకు తెలిసి. రాజకీయ పరిణితి చెందాడు అంటారు. గతంలో రాజకీయాలు పనికిరాడు అన్నారు కదా లోకేష్ ని. అవతలాలు చాలా మంది రకరకాలు అంటూ ఉంటారు, అలా అని అందరూ ఒకే టైంలో ఎదగరు కదా. ఒక్కోళ్ళకి ఒక్కో టైంలో మారుతుంది, అవగాహన ఏర్పడుద్ది. అది బాగానే ఉందంటారు. సార్ మీ పేరండి? అప్పారావు అండి. అప్పారావు గారు ఏం చేస్తుంటారండి? రెగ్యులర్ గుడ్ షెడ్ లో బుట్టా పని చేస్తుంటాను. ఎన్ని చేస్తున్నారండి? ఇప్పుడు 50 సంవత్సరాలు. ఇప్పుడు ఇంకా చేస్తున్నారండి? చేస్తున్నాను. ఆరోగ్యం అలాగే పర్లేదు. న్యూస్ చూస్తుంటారండి, వార్తలు ఎట్లా చూస్తుంటాం. రీసెంట్ గా ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రజాప్రతినిధులు ఉన్నారు కదండి, వాళ్ళందరికీ ఆటల పోటీలు పెట్టారు, అంటే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టారు. ఎలా అనిపిస్తుంది పెట్టడం ఎమ్మెల్యేలకి? సూపర్ గా ఉంది, సూపర్ గా బాగుంది. చూడటానికి కూడా కొద్దిగా అందంగా ఉంది, బాగానే ఉంది. అంటే వాళ్ళకి కూడా ఒక ఆట విడుపులా ఉంది. అందరికి బాగానే ఉంది. మన చంద్రబాబు నాయుడు గారు నవ్వారు, ఎప్పుడు చూడలేదు నవ్వినట్టు. పొద్దున్నే చూసాను టీవీలోని, నవ్వుకున్నారు, బాగున్నారు. చాలా రోజుల తర్వాత బాబు గారి ముఖంలో చాలా నవ్వుతున్నారు. చాలా బాగుంది. ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి 9 నెలలు అవుతుందండి, ఈ 9 నెలల పాలన చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అంటే ఎలాగంటే ఉండియండి, లోటు బడ్జెట్, దాంట్లో ఇక తట్టుకోలేరు. వాళ్ళ వీళ్ళు బాధేసి ఇవన్నీ గడుపుకొని వెళ్ళాలి. ఏమన్నా కేంద్రం సాయం ఉంది కనుక
కొద్దిగా ఏదో లాక్కొస్తున్నాడు. అది చంద్రబాబు చేసేది బాగుంటుంది అంటారు. ఇది బాగానే ఉంది. రాష్ట్రాన్ని బాగా తీసుకెళ్తారా, అభివృద్ధి చేస్తారా రాష్ట్రాన్ని చంద్రబాబు? చెయ్యాలనుకుంటే మరి ఎలా ఉంటుందో. అంటే చేయగలుగుతాడా? నమ్మకం ఉందా మీకు ఆయన పైన? కేంద్రం ఉంది కదా అంటగా, ఇంకా చేయగలుగుతాడు. ఆయన అంటున్నాడు గతంలో హైదరాబాద్ నేనే చేశాను ఈ విధంగా అంటే హైటెక్ సిటీ చేశాడు కదా, సో అమరావతిని కూడా ఆ విధంగా డెవలప్ చేస్తాను, ఆంధ్రాని కూడా దేశంలోనే మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దుతా అంటున్నాడు చంద్రబాబు. మీకు నమ్మకం ఉందా చేయగలుగుతాడని? చేయగలుగుతాడు. అంటే దీని మీద అయితే చేయలేడు. ఆయన ఈ పట్టుకెళ్ళి ఎంపీలు పట్టుకెళ్ళాడు కదా, వాళ్ళ దగ్గర వాళ్ళ బాధేసి తెస్తాడు, తెచ్చి అన్నీ చేసుకుంటాడు. పోలవరం కూడా పూర్తి చేసేస్తా అంటున్నాడు, అయిపోతుందా? అయిపోద్ది. ఎందుకంటే ప్రధాని హామీ ఇచ్చాడు, అయిపోద్ది. మీ పేరన్నా? శ్రీను. ఏం చేస్తుంటారన్నా? ప్రైవేట్ జాబ్. ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. ఎట్లా ఉన్నాయన్నా గ్రాసరీస్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, నిత్యావసర ధరలు ఉంటాయి కదా, ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికి అయితే 1-2 ఐటమ్స్ తప్పితే మిగతావన్నీ మాక్సిమం తక్కువ రేట్లోనే కనిపిస్తున్నాయి, ఏదో కేజీల పరంగా చూసుకుంటే. ప్రీవియస్ గవర్నమెంట్ లో ఉన్న అప్పుడు ధరలు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతూనే అనేవారు కదా, సో అప్పట్లానే ఉన్నాయా లేకపోతే ఏమాత్రం ప్రైస్ డ్రాప్ అవడం కానీ లేదంటే హైక్ అవడం కానీ జరిగిందా? ప్రైస్ అయితే అప్పటికైనా డ్రాపే. ఎందుకంటే ఆయిల్ ఇంత ముందు 190 దాకా వెళ్ళింది, బట్ ఇప్పుడు వచ్చేసి 150 రేంజ్ లో ఉన్నాయి. ఆ పప్పు రేట్లు కూడా సేమ్ తగ్గినట్టు అనిపిస్తున్నాయి. సో ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కి చేంజ్ ఆఫ్ ఉన్నాయి ఆ వేరియస్ ఆఫ్ రేట్స్ లో. ఓవరాల్ ఎలా ఉందా? 9 months అవుతుంది సిబిఎన్ గారు ముఖ్యమంత్రి అయ్యి, ఏమనిపిస్తుంది పరిపాలన చూస్తుంటే? ప్రస్తుతానికి అయితే ఉన్న గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ అప్పులు కానీ చాలా వరకు ఇది చేసుకుంటూ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఒకటి చేసుకుంటూ వస్తూ చేస్తున్నారు. కాబట్టి ఇంకా కొద్దిగా 9 months కాబట్టి టైం పట్టుద్ది. ఫర్దర్ ఇంకా 4 years ఉంది కాబట్టి టైం పట్టుద్ది, కాబట్టి బెటర్ అనేది చెప్పుకోవాలి. రోడ్స్ బాగా చేసాము, గుంతలు పూడ్చామని చెప్తున్నారు, నిజమేనా? రోడ్స్ చాలా వరకు చేశారు అది. ఎందుకంటే మనం చాలా వరకు చూస్తున్నాము పల్లెటూరుల్లో కానీ వేరే చోట్ల కానీ ఫర్దర్గా చేస్తున్న ఇంత ముందు ఉన్న గుంతలకి ఉన్న ఇప్పటికి చాలా వరకు వేయడం జరిగింది. చాలా మంది ఇదే అనుకోవడం చూడడం అన్నీ బాగానే జరుగుతున్నాయి. రోడ్లు ఇంత ముందు మరీ అధ్వానంగా ఉండేవన్నా గత గవర్నమెంట్ లో? చాలా చాలా అలాంటి అనుకున్నారు, చూశారు పేపర్స్ లో, టీవీస్ లో. ఏ విధంగా ఇబ్బందులు పడ్డారన్నా గత రోడ్ల వల్ల? ఏ విధంగా అంటే ఇప్పుడు బస్సులు వెళ్తాయి లేకపోతే స్కూటర్లు కానీ ఇవన్నీ వెళ్తున్నప్పుడు గుంతలు పడిపోయినప్పుడు మనుషులు పడిపోయే పరిస్థితి, దెబ్బలు దిగే పరిస్థితి. తద్వారా గవర్నమెంట్ ని ఏం చేస్తున్నారు అనుకుని ఇదిగా చేసుకొని చాలా సఫర్ అయ్యారు గవర్నమెంట్ లో ఉన్న ప్రజలు కానీ ఇది కానీ. అంటే ఓవరాల్ గా గత గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి చూసుకుంటే పరిపాలన తీరు చూసుకుంటే ఏమనిపిస్తుంది? పరిపాలన ఏదంటే సిబిఎన్ గారు అంటే అడ్మినిస్ట్రేషన్ బాగుంటది. ఆయన 4వ ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు. సో గతం చూసుకుంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ అప్పుడున్న మొత్తం ఆంధ్ర అప్పుడు కలిసి ఉండేది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అప్పుడున్న వేరియేషన్ కి ఇప్పుడున్న గత ప్రభుత్వం చేసిన దానికి కొద్దిగా చేయడానికి టైం పట్టుద్ది. అమరావతి కానీ, వైజాగ్ ఇదవరం కానీ, ఏదైనా కానీ, పోలవరం కానీ ఇది డెవలప్ చేయడానికి కొద్దిగా టైం పట్టింది. బట్ చేస్తారంటారా? పోలవరం కావచ్చు, అమరావతి కానీ పూర్తి చేసేస్తారా చంద్రబాబు గారు? అమరావతి టైం పట్టింది కానీ పోలవరం అయితే రాబోయే 2-3 years లో పక్కాగా టీడీపీ గవర్నమెంట్ లోనే అది అవుతుంది. రీసెంట్ గా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఆటల పోటీలు అంటే స్పోర్ట్స్ మీట్ అయ్యింది, కల్చరల్ యాక్టివిటీస్ జరిగాయి కదా, చూసారా? టీవీలో వస్తుండే. అది నేను రీసెంట్ గా చూసా, నిన్న చూశాను. అంటే ఇంత ముందు ఎప్పుడు అలా లేదు. ఏది ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎం కూర్చొని తన ఎమ్మెల్యేలతో ఎంపీలతో ఇలాంటి కార్యక్రమాలు పెట్టి అలా ఇది చేసుకోవడం అనేది కొత్తగా చూసాం. ఏమనిపిస్తుంది? బాగానే జరిగిందా ప్రోగ్రామ్? ఇలాంటి పెద్ద మంచిదా అంటారా వాళ్ళకి కూడా? అది మంచిదే. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళలో ఉన్న చాలా రకాల స్పోర్ట్స్ ఆడారు, చాలా గేమ్స్ ఆడారు, క్రికెట్ ఆడారు, వాలీబాల్ ఆడారు, కబడ్డీ ఆడారు, మహిళా ఎమ్మెల్యేలు కూడా ఆడారు. నేను వచ్చేసి ఆ ఎమ్మెల్యేలు చేసిన నాటకాలు కానీ వాళ్ళలో ఉన్న నాటకాలు చేసే తీరు కానీ వాళ్ళలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ కొన్ని బయట పెట్టి గవర్నమెంట్కి సంబంధించిన కూడా చేశారు. ఆ ఎమ్మెల్యేలు చేయాల్సినవి కానీ చేసినవి అలాంటివన్నీ చూసాము. పర్వాలేదు, బాగానే చేశారు. ఓకే బై.